Hello students, today we are with Kalyani madam. Let's learn new things from her. Take ma'am. Thank you. Hi everyone. My greetings to the SESI Engineering College students. So my name is Devireddy Kalyani, counseling psychologist. So mental health గురించి ఈరోజు మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. చాలామందికి హెల్త్ గురించి అవగాహన అంటే హెల్త్ అంటే ఫిజికల్ హెల్తే ఎక్కువ పట్టించుకుంటాం కదా. ఫిజికల్ హెల్త్ బీయింగ్ అంటే ఏమంటాం, మంచి ఎక్సర్సైజ్, మంచి ఫుడ్, దీని గురించి ఆలోచిస్తాం. కానీ మెంటల్ హెల్త్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో చాలా అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు మెంటల్ హెల్త్ అంటే ఏవో మరీ మామూలు వాడుక భాషలో వాడాలంటే ఏదో మెంటల్ పిచ్చో అలాంటి పదాలతో అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ అనారోగ్యాన్నే మనం మెంటల్ ఇల్నెస్గా అనుకునేవాళ్ళం. కానీ చాలా చిన్న చిన్న విషయాలు కూడా అంటే మనం ఒక మెంటల్ హెల్త్ మనకి బాగుంది లేదు తెలుసుకోవడానికి కావాల్సిన అంటే మనకు కావాల్సిన అవగాహన కోసం ఈరోజు మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ థింగ్, మీకు ఎప్పుడైనా బాధగా కానీ లో ఫీలింగ్ కానీ లేకపోతే ఏదైనా ఒంటరిగా ఉండాలనిపించడం లేకపోతే దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇంకా ఇలాగా ఏదైనా లో ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? కొంతమంది ఏమో ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకుంటారు. అంటే ఏదైనా బాధ వచ్చినప్పుడు పంచుకుంటే తగ్గుతుంది చెప్తుంటారు కదా. కష్టం వస్తేనేమో పంచుకుంటే తగ్గుతుంది, సంతోషాన్ని పంచుకుంటే అది ఇంకా పెరుగుతుంది అని. మీరు ఏదైనా అచీవ్ చేశారనుకోండి, ఎవరితోనైనా షేర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఆ హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది. అలాగే ఒక కష్టం వచ్చినప్పుడు మీకు మనసులో బాధ ఉంటుంది, అది పంచుకున్నప్పుడు కొంచెం తగ్గుతుంది. కొన్నిసార్లు ఆ వచ్చే కష్టాన్ని పంచుకోవడానికి సరైన పర్సన్స్ దొరకకపోవచ్చు. అంటే ఫ్రెండ్స్తో చెప్తే వీళ్ళు ఏమైనా చులకనగా చూస్తారేమో, ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకోవడానికి భయమేయచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? చాలామందికి అంటే మీ ఏజ్కి, మీరంతా టీనేజ్ పిల్లలు కాబట్టి అంటే అడాలసెంట్ ఏజ్, మీ ఏజ్కి ఎక్కువ నేను ఎక్కువ మీ ఏజ్ పిల్లలతోనే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. మీ ఏజ్లో ఎక్కువ ఉండే సమస్యలు జనరల్గా ఈ అడాలసెంట్ ఏజ్ కాబట్టి లవ్ అఫైర్స్ ఉంటాయి, లేదా అడిక్షన్స్ ఉంటాయి, లేదా ఇలాంటి సమస్యలు ఏవైనా, కొంచెం డిప్రెషన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏం చేయాలి? సైకాలజిస్ట్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంతకుముందు సైకాలజిస్ట్ అనేది చాలా రేర్ పదంగా ఉండేది. వేరస్ మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఎవరిని సంప్రదిస్తాం? జనరల్గా ఏ జ్వరమో ఇంకా ఏదైనా ఫిజికల్గా బాడీకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వెంటనే ఏ డాక్టర్కి దగ్గరికి వెళ్ళాలో తెలుసు, ఎలా ట్రీట్ చేసుకోవాలో తెలుసు, ఏం చేయాలో మనకి తెలుసు. ఫిజికల్గా హెల్తీగా ఉండడానికి మనం ఏం తినాలి, ఏం చేయాలి, ఇలాంటివన్నీ మనకి అవగాహన ఉంది. అలాగే మానసిక అనారోగ్యానికి గురైనప్పుడు ఏం చేయాలి? శరీరానికి అనారోగ్యం రావడం అనేది ఎంత న్యాచురల్ థింగో, ఎంత సహజమైన విషయమో, మనసుకి అనారోగ్యం రావడం కూడా అంతే సహజమైన విషయం. ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో లోగా ఫీల్ అవ్వడమో, బాధగా అనిపించడమో, కష్టంగా అనిపించడమో, ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోలేకపోవడమో ఇలాంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. ఇలా ఎక్కువ కాలం కొనసాగుతుంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళడం లాంటివి, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నా, అవన్నీ కూడా తర్వాత ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. సో ఈ మానసికమైన ఆలోచనలు శరీరం మీద కూడా ప్రభావం చూపిస్తాయి. మరి మానసిక ఆరోగ్యం గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? మనం బాగున్నామా, మనం బాగాలేదా, మనం ఎలా ఉన్నాము అనేది ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు మనం ఈ ఇంటరాక్షన్ సెషన్లో మనం తెలుసుకుందాం. మీకు ఎప్పుడైనా బాగా బాధగా అనిపించడమో, లేదా ఏడుపు రావడమో, ఏ పని చేయబుద్ధి కాకపోవడమో ఇలాంటివి అనిపిస్తుంటాయా? కొన్నిసార్లు చాలా అర్జెంటుగా చేయాల్సిన పనులు కూడా తర్వాత చేద్దాం, బద్ధకం అనమాట, అంటే కదలలేం, చేయాలనిపించదు. ఒక్కొక్కసారి బాధగా అనిపిస్తుంటుంది, ఏ పని చేయాలనిపించదు. ఒక్కొక్కసారి ఎంత దుఃఖం వస్తుందంటే ఎవరితోనూ షేర్ చేసుకోవాలనిపించదు. ఇవన్నీ లోపల ఇలాంటి భావోద్వేగాలన్నీ అణుచుకోవడం వల్ల అది మనసు మీద, దాని ద్వారా శరీరం మీద ఎన్నో ప్రభావాలను చూపిస్తుంది. మరి ఇలా బాగున్నప్పుడు అంటే మెంటల్గా డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? మెంటల్ హెల్త్ అసలు బాగాలేదు బాగుంది అనేది మనం ఎలా అసెస్ చేస్తాం? ఫర్ సపోజ్
మీ ఏజ్ పిల్లలు, మీరంతా అడాలసెంట్ ఏజ్ పిల్లలు కాబట్టి మీ ఏజ్కి ఎక్కువ తరచూ మీరు ఇబ్బంది పడేది ఏంటి? ఇంటరాక్షన్, ఆపోజిట్ జెండర్ ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. అంటే అట్రాక్షన్ కానీ, ఇన్ఫాచ్యుయేషన్ కానీ, లేదా లవ్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి. ఎందుకు అంటే మామూలుగా సహజంగా 19 years లోపు వయసు ఉన్న పిల్లలు ఎవరైనా సరే, ఆడైనా మగ అయినా, సహజ సిద్ధంగా వాళ్ళలో అపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ ఉండడం అనేది జరిగే విషయమే. కానీ అది కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని నెలలు ఉండొచ్చు, లేదా సంవత్సరాలుగా కూడా అది ప్రేమగా కూడా మారచ్చు. కానీ చాలా more than 90%, అంటే ఎక్కువ ఈ అడాలసెంట్ ఏజ్లో ఏమవుతుంది అంటే ఇన్ఫాచ్యుయేషన్గానే ఉండిపోతాయి. అంటే త్వరగా కట్ అయిపోతాయి రిలేషన్స్. ఒక్కొక్కసారి ఏమవుతుంది, అమ్మాయి అబ్బాయి ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉంటారు, చాలా క్లోజ్గా ఉంటారు. కానీ అమ్మాయికో అబ్బాయికో ముందుగా ఆ ఇన్ఫాచ్యుయేషన్, ఆ స్టేజ్ వెళ్ళిపోతుంది. అంటే ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంటుంది అవతల పర్సన్ మీద. అప్పుడు వాళ్ళు నిదానంగా దూరం అవ్వడం ట్రై చేస్తుంటారు. అలాంటప్పుడు ఆ సెకండ్ పర్సన్ తట్టుకోలేక అమ్మాయి మోసం చేసిందనో అబ్బాయి మోసం చేశాడనో చాలా లో ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎక్కువ తీవ్రమైన నిర్ణయాలు, అంటే మన లైఫ్ ఇంకా అక్కర్లేదు అని అనిపించేలాగా ఏమైనా ప్రయత్నాలు చేయడం మీ ఏజ్ పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం. అలాగే ఎడిక్షన్స్ కూడా. ఎడిక్షన్స్ అంటే సిగరెట్ తాగడము, మందు తాగడం మాత్రమే కాకుండా ఈ మధ్య మొబైల్ గేమింగ్ ఎడిక్షన్ కూడా ఎడిక్షన్గానే WHO వాళ్ళు 2019 నుంచి దాన్ని కూడా ఒక మెంటల్ హెల్త్ ఇష్యూగానే తీసుకుంటున్నారు. అంటే ఎక్కువ ఫోన్ లేకుండా ఉండలేకపోవడం, ఆ గేమ్ ఆడకుండా ఉండలేకపోవడం, వీటిని కూడా ఎడిక్షన్స్ లిస్ట్లోనే మనం, ఎడిక్షన్ అంటే అంతే కదా, మానలేని విషయాన్ని ఎడిక్షన్ అంటాం. అలా ఈ ఫోన్ కూడా ఇప్పుడు ఆ లిస్ట్లో చేరిపోయింది. ఇలాంటి సమస్యలున్నా, ఎడిక్షన్ సమస్యలున్నా, లేదా ప్రేమలో ఉంటాయి అంటే లవ్ కానీ ఇన్ఫాచ్యుయేషన్ లాంటి ఇబ్బందులున్నా, ఇవన్నీ కూడా మానసిక ఆరోగ్యం మీద చూపిస్తాయి. అండ్ ఇంకొకటి, మీ ఏజ్కి ఎక్కువ ఎగ్జామ్ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యూచర్లో ఏం చేయాలి, ఎలా చేయాలనే ఆదుర్దాతోటి ఎక్కువ స్ట్రెస్ అవుతుంటారు. ఆ ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా మైండ్లోకి మీరు కాన్సన్ట్రేషన్గా చదవలేకపోతుంటారు. దాంతో ఏమవుతుంది అంటే జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్స్ వస్తాయి, మతిమరుపు. ఎప్పుడైతే ఎక్కువ ఆదుర్దా పడతామో, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతామో, ఆటోమేటిక్గా మెమరీ ఇష్యూస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా మెంటల్ హెల్త్లో భాగంగానే చూస్తాము. మెంటల్ హెల్త్ అంటే ఇదివరకట్లాగా ఏదో సైకోటిక్గా ఉంటేనే కాదు. సైకోటిక్గా అంటే వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోవడం, తమలో తాము గొణుక్కోవడం, చుట్టూ డెల్యూజనల్గా ఫీల్ అవ్వడం, ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరో కనిపిస్తున్నారు, వస్తువులు కనిపిస్తున్నాయని ఇలా విచిత్రంగా మాట్లాడుతుంటారు. అదొకటే మెంటల్ డిజార్డర్స్ అని మనం చెప్పలేం. వీటిని కూడా మెంటల్ హెల్త్లో ఎలాంటివి, మనసుకి కష్టంగా అనిపించేది ఏదైనా కూడా మెంటల్ హెల్త్లో భాగమే. మరి ఫిజికల్గా ఏ జ్వరమో ఏదో వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మందులు వేసుకుంటాము, లేదా ఇంకా బ్లడ్ టెస్టులు చేయించుకుంటాము ఫర్దర్గా. ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తుంటాం. మరి మనసు బాగున్నప్పుడు ఏం చేయాలి? అసలు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే మనం చెప్తాం, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయండి, మంచి డైట్ తీసుకోండి, ఒక టైం టేబుల్ ఫాలో అవ్వండి అని. అలాగే మానసికంగా హెల్త్ బాగుంటానికి కూడా, మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ కోసం కూడా కొన్ని నార్మ్స్ ఫాలో అయితే హెల్త్ బాగుంటుంది అని. అందులో ఒక 6 ఎలిమెంట్స్ని మెంటల్ హెల్త్ వెల్ బీయింగ్ కోసం 6 ఎలిమెంట్స్ రూపంలో చెప్తాం. ఫస్ట్ థింగ్, అటానమస్గా ఉండడం. అంటే మన పనులు మనం చేసుకోగలగడం, మన నిర్ణయాలు మనం తీసుకోగలగడం. అది మీ కెరియర్ పట్ల అవ్వచ్చు, ఇంట్లో పనులు అవ్వచ్చు. మీరు కాలేజీకి వస్తుంటారు పొద్దున్నే, మీ అంతటా మీరు రెడీ అయ్యి మీ టిఫిన్ మీరు రెడీ చేసుకొని, మీ బుక్స్ మీరు రెడీ చేసుకొని, మీ పనులు మీరు చేసుకొని, అమ్మ మీదో పక్కింటి అదే ఎవరైనా పని వాళ్ళ మీదో ఆధారపడడం కాకుండా మీ నిర్ణయాలు మీరు తీసుకుంటూ, అంటే ఏం చదువుకోవాలి, ఏం చేయాలి, మీ గోల్ సెట్టింగ్ ఏంటి, ఇలాంటివి మీ స్వయం నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవడం బాగుంటుంది. అంటే అటానమస్గా అంటే ఎలా అంటే మనకి నచ్చింది మనం చేయగలిగేటట్టు ఉండాలి. మనకి నచ్చింది అంటే మనకేమి ఇష్టమో మనకి తెలియాలి, దానికి తగ్గట్టు మనం చేయగలగాలి, అంటే నడుచుకోగలగాలి. ఇవి మీరు అలవాటు చేసుకుంటే మానసికంగా బాగుంటారు. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పాజిటివ్ రిలేషన్షిప్స్. మనం ఇంట్లోనో లేదా ఫ్రెండ్స్తోనో గొడవ పడినప్పుడు ఎలా ఫీల్ అవుతుంటాం? డెఫినెట్గా అప్సెట్ అవుతాం కదా. మనకు బాగా క్లోజ్ ఫ్రెండ్తో ఏదైనా గొడవ అయితే, లేదా ఇంట్లో అమ్మని మీరు గట్టిగా అరవడమో, లేదా అమ్మ మిమ్మల్ని తిట్టడమో, ఇలాంటివి ఏమైనా జరిగితే, నాన్న తిట్టడమో ఇలాంటివి జరిగితే అప్సెట్ అవుతుంటారు. అంటే మన రిలేషన్షిప్తో, మన వాళ్ళు అనుకున్న వాళ్ళతో ఏదైనా గొడవలు వచ్చినప్పుడు మనం డల్గా అయిపోతుంటాం.
అందుకని ఏమి పాజిటివ్గా ఉంటే వాళ్ళ రిలేషన్షిప్స్తో అలాంటి ఇబ్బందులు రాకుండా గొడవలు రాకుండా ఉండేలా చూసుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అంటే గొడవలు రాకుండా అంటే కొన్నిసార్లు ఏమవుతుంది, అర్థం చేసుకోవడంతో గొడవలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ అమ్మాయి విసుక్కుంది అనుకోండి, ఏదో పనిలో ఒత్తిడిలో విసుక్కుందని అర్థం చేసుకోవడము. కొన్నిసార్లు ఏం చేస్తారు, మీరే అమ్మ మీదో నాన్న మీదో అరిచేసి కాలేజీకి వచ్చేస్తుంటారు. తర్వాత అనవసరంగా అరిసాం కదా అని ఫీల్ అవుతుంటారు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ అయితే ఈజీగా మర్చిపోతుంది, కానీ పిల్లలు అయితే చాలా గుర్తుపెట్టుకుంటారు. అదే తల్లి ఒక మాట అంటే పిల్లలు మమ్మల్ని ఎందుకు అనాలి అని అలా కొంచెం కోపం ఎక్కువ చూపిస్తారు. అంటే మీ వయసు ప్రభావం కూడా అలా ఉంటుంది. సో తల్లిదండ్రులతోనే కాదు, ఫ్రెండ్స్తో అవ్వచ్చు, బంధువులతో అవ్వచ్చు, ఎవరితో అయినా సరే మన బంధం చెడిపోకుండా చూసుకునే ప్రయత్నంలో మన వంతు ముందుగా స్టెప్ వేసి తీరాల్సిందే. ఒక్కొక్కసారి అవతలి వాళ్ళు మిస్అండర్స్టాండింగ్తోనో ఏదో ఒక ప్రాబ్లమ్స్ తోటి గొడవలు అవ్వచ్చు. మీరు అర్థం చేసుకోండి, మీ నుంచి అవతలి వాళ్ళు మాట్లాడకపోతే మీ నుంచి ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు దుష్టుడికి దూరంగా ఉండాలని కూడా వింటుంటాం. అంటే మరీ నెగటివ్ పీపుల్తో మనం ముందుకు వెళ్ళాలంటే కష్టం, కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటే మాత్రం వాటిని అడ్జస్ట్ అవ్వలేకపోతే ఎవరూ మిగలరు. చిన్న చిన్నవి ఎవరిలో అయినా, ఎవరు పర్ఫెక్ట్ కాదు కదా, ఎవరిలో అయినా కొంత లోపాలు ఉంటాయి. సో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకుని పాజిటివ్గా మీ ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీ మెంబర్స్తో అయినా ఎవరితో అయినా ముందుకు వెళ్ళటం బాగుంటుంది. అండ్ మనకి రిలేషన్షిప్స్ ఎందుకు అవసరం, మన పనులు మనం అన్నీ మనమే చేసుకోలేం. మనకు బోల్డ్ అన్ని అవసరాలు ఉంటాయి, మానసిక అవసరాలు ఉంటాయి, లేకపోతే బయటికి వెళ్ళి చేసుకోగలిగిన పనులు ఉంటాయి. మన చుట్టూ అందరితో బాగుంటేనే కదా వాళ్ళు కూడా మనతో బాగుండేది. మనం ఏమి ఇస్తామో అదే మనకు వస్తుంది. మీరు ఎప్పుడు నేను ఒకటి చెప్తుంటాను, మనం ఏదైతే చేస్తామో అది తిరిగి మనకు వస్తుందని. న్యూటన్ లా గురించి చెప్పుకుంటాం కదా, దెర్ ఈజ్ ఎ ఆపోజిట్ అండ్ ఈక్వలెంట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ యాక్షన్ అని. అలాగే మన లైఫ్లో కూడా మనం ఏ మాట మాట్లాడతామో, మనం ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు అలాంటి పదాలు మనం వేరే వాళ్ళతో ఏదో ఒక సందర్భంలో మళ్ళీ మనకు వచ్చి చేరుతాయి. అలాగే మనం చేసే పనులు కూడా మనకి అలాగా తిరిగి వస్తాయి. కాబట్టి మీరు చేసే పనులు ఎప్పుడు బాగుండేలాగా చూసుకోండి. అండ్ అలా పాజిటివ్గా ఉండడం వల్ల కూడా మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. పాజిటివ్గా ఉండడం అని ఒక ముక్కలో చెప్పేస్తే ఎలా అర్థమవుతుంది, ఎవరికి వాళ్ళు ఇంటెన్షనల్గా నేను బాగానే ఉన్నాను, నేను పాజిటివ్గానే ఉన్నాను అనుకుంటా. ఎవరు ఇంటెన్షనల్గా బ్యాడ్గా ఉండరు, ఎవరు వాళ్ళు నేను బాగానే ఉన్నాననే అనుకుంటాం. మరి ఎక్కడ ఇబ్బందులు వస్తున్నాయి, ఎవరైనా క్వశ్చన్ వేసుకుంటే మనం ఎప్పుడైనా తప్పు చేస్తే కనుక మనసుకి తెలుసు ఇది తప్ప ఒప్ప అని. మన లోపల మనకి బై బర్త్ మనకి ఆ తెలివి ఉంటుంది. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్, మీరు ఎప్పుడైనా తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని మీకు అనిపిస్తే మీ నుంచే మీరు సర్చ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ దెన్ సెల్ఫ్ గ్రోత్ కూడా. సెల్ఫ్ గ్రోత్ అంటే ఇప్పుడు అనుకుంటాం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి నేను ఇంతకుముందు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇంతకుముందు నాకు తెలియక అలా నిర్ణయాలు తీసుకునేదాన్ని, ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాను. ఇలా మనం ఒక్కొక్కసారి మనమే చెక్ చేసుకుంటుంటాం. అంటే ఏంటి, మనం కొంత ఎదుగుతున్నట్టు. ఆ క్రమంలోనే మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి, నేను ఇప్పుడు ఏం చేయొచ్చు, ఏం చేయగలను. అలా మన గ్రోత్ ఎప్పటికప్పుడు గ్రాఫ్ పెరుగుతుందా, లేదా ఏ పని చేయకుండా నిస్సారంగా వదిలేస్తున్నామా. కొంతమందికి ఇందాక చెప్పాను బద్ధకం అనేది ఉంటుంది. అంటే కొన్ని పనులు అనుకున్న తర్వాత రేపు చేద్దాం. మీ ఏజ్ పిల్లలకి పర్టికులర్గా ఏముంటుంది, స్టడీస్లో ఉంటుంది బద్ధకం. ఏదైనా రికార్డ్స్ రాయాలన్నా, లేదన్నా చదవాలన్నా, ఎగ్జామ్స్ ముందు రోజు వరకు అలా కూర్చుని లాస్ట్ మినిట్లో చదువుతారు. కొంతమంది లాస్ట్ మినిట్లో చదివినా కూడా బాగానే రాస్తారు ఎగ్జామ్స్. కానీ మీరు నేర్చుకున్న విషయం అది ఇన్స్టెంట్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఉపయోగం ఏముంటుంది. అదే ఎక్కువసార్లు చదవడం, ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవడం వల్ల లోపల మనకున్న ఆ మెమరీ లైన్ అనేది థికెన్ అవుతుంది. అంటే మీ మెమరీలో స్ట్రాంగ్గా గుర్తుండిపోతుంది. అదే ఎగ్జామ్ ముందు చూసింది ఎలా ఉంటుందంటే, మనకి ఫోన్లో ఒక ఓటీపీ వస్తే అదేంటో చూసుకుని ఒకసారి గుర్తుపెట్టుకొని మనం టైప్ చేస్తాం, కానీ ఒక 5 నిమిషాల తర్వాత కూడా మనకు గుర్తుండదు. అలాగే ఎగ్జామ్స్ ముందు చదివేది కూడా అలాగే ఉంటుంది. అలా చూసి ఇలా మర్చిపోవడం, దానివల్ల ఉపయోగం లేదు కదా. సో అలా స్టడీస్లో అంటే మీ సెల్ఫ్ గ్రోత్ బాగుండాలి అంటే మీరు స్టూడెంట్స్ కాబట్టి పర్టికులర్గా మీరు చేయాల్సిన పని మీ స్టడీస్ మీద అలాంటి ఒక కాన్సన్ట్రేషన్తో చదువుకోవడం, అంటే ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవడం, టైం అంతా వేరే విషయాలకి కేటాయించడం కాకుండా. ఎందుకు అంటే రేపు ఎప్పుడైనా మీ గోల్ అంటే గోల్ పెట్టుకోండి అని అలాంటి పెద్ద పదాలు మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మీరు విజువలైజ్ చేసుకొని తీరాలి. మీ ప్రొఫెషన్తో సహా,
మీరు వేసుకునే డ్రెస్సింగ్ కానీ, మీరు వాడాలనుకున్న కార్ అవ్వచ్చు, బండి అవ్వచ్చు, ఎలాంటి కార్లో నేను ఆఫీస్కి వెళ్తాను, ఎలాంటి సీట్లో నేను కూర్చుంటాను, లేదా ఎలాంటి బిజినెస్ నేను చేస్తాను, లేదా నేను ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్తో నేను ఉంటాను, ఇవన్నీ కూడా విజువలైజ్ చేసుకుంటుంటే ఏమవుతుందంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది అయి తీరుతారు. ఎప్పుడైనా మీరు ఏం చేయాలనుకుంటున్నారో ముందుగా విజువలైజ్ చేసుకోవడం వల్ల మీకు కావాల్సినవి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీరేమనుకుంటున్నారో దానికి సంబంధించింది మీ బ్రెయిన్ మీకు గ్రహించి చెప్తుంది. ఇదిగో నువ్వు ఇది అవ్వాలనుకుంటున్నావు కదా, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది, ఒకసారి చెక్ చేసుకొని మీ బ్రెయిన్కి కొన్ని సజెషన్స్ వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది విజువలైజ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది పెద్ద విషయం కాదు కదా. మీరు నిద్రపోయేటప్పుడు, నిద్రపోయే ముందైనా సరే, పడుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, నేనేం డ్రెస్ వేసుకోవాలి, ఎలాంటి జాబ్ చేయాలి, ఎలా ఉంటే నాకు బాగుంటుంది అని విజువలైజ్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అది అయి తీరుతారు. అబ్దుల్ కలాం గారు చెప్పింది కూడా అదే, కలలు కనండి సాధించండి అంటే ఏంటి అంటే ఆ కళలు మనం ఏం చేయాలనుకుంటున్నామో దాని గురించి ఆలోచిస్తే అది అయి తీరుతారు అని. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ మన సెల్ఫ్ గ్రోత్ గురించి. అండ్ సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది కూడా ఒకటి ఉండాలి. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏమంటే మీ ఏజ్ పిల్లలకి ఎక్కువ బాడీ గురించి ఎక్కువ ఆదుర్దా ఉంటుంది. మీ ఫేస్ మీద చిన్న మొటిమ వచ్చినా, మచ్చ వచ్చినా కూడా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అరే ఈ మచ్చ లేకపోతే నేను ఇంకా బాగుండేవాడిని, నేను ఇంకా బాగుండేదాన్ని, ఇలాంటి ఆలోచనలు అనిపిస్తాయి. కొంతమందికి నేను ఇంకా హైట్ ఉంటే బాగుంటుంది, లేదా నేను సన్నగా ఉంటే బాగుంటుంది, నేను మరీ సన్నగా ఉన్నాను ఇంకొంచెం లావు ఉంటే బాగుంటుంది. అంటే ప్రతి చిన్న మార్పు కూడా మీకు చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. ఇది సహజమే, కానీ మనం ఎలా ఉన్నా కూడా మనకి యాక్సెప్ట్ చేయడం రావాలి. ఇప్పుడు 60 kgs బరువు ఉన్న ఒకే వయసు, ఒక 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు, ఒకే హైటు ఒకే వెయిట్ ఉన్న ఇద్దరు పిల్లల్ని మనం కంపేర్ చేస్తే కూడా ఆ స్ట్రక్చర్లో మార్పులు ఉంటాయి. కొంతమంది చబ్బీగా కనిపించవచ్చు, కొంతమంది లీన్గా కనిపించవచ్చు. సో ఎవరి డిజైను సేమ్గా ఉండదు. ప్రపంచమంతా కూడా 850 కోట్ల మంది కూడా డిఫరెంట్గానే ఉంటారు. అలాగే మనసు కూడా, ఆలోచనలు కూడా డిఫరెంట్గానే ఉంటాయి. కాబట్టి వి రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఎవరిని, ఎదుటి వాళ్ళ ఆలోచనల్ని మనం తక్కువ చేయనక్కర్లేదు, ఎదుటి వాళ్ళ బాడీని మనం తక్కువ చేయనక్కర్లేదు, అండ్ మనల్ని కూడా మనం తక్కువ చేసుకోనక్కర్లేదు. ఎలా ఉన్నామో అలా యాక్సెప్ట్ చేయండి. మనం ఇంత హైట్ ఉంటే నేను ఇంకా బాగుండేవాడిని, ఇంత లావు ఉంటే నేను బాగుండేవాడిని, లేదా ఇంత సన్నగా ఉంటే, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా అనవసరం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకేమున్నాయో మనం యాక్సెప్ట్ చేసి, ఇప్పుడు మీరు లావుగా ఉన్నారనో, పొట్టిగా ఉన్నారనో, పొడుగ్గా ఉన్నారనో, అందంగా లేరనో, నల్లగా ఉన్నారనో, తెల్లగా ఉన్నారనో, మీకున్న రిలేషన్స్ ఏమైనా మీకు దూరం అయ్యాయా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, మీ ఐడెంటిటీ ఏదైనా మీకు డ్యామేజ్ అయిందా? నిజానికి అవ్వదు, మనం అలా ఊహించుకుంటాం. కాబట్టి ఫస్ట్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ అండ్ మెంటలీ. నెక్స్ట్ మన ఎన్విరాన్మెంట్ మాస్టరీ కూడా తెలిసి ఉండాలి అని అంటే, మన చుట్టూ ఉన్న నేచర్లో, ఈ ప్రపంచంలో చాలా లిమిటెడ్గా ఉన్నాయి మన వనరులన్నీ కూడా. మనం ఇప్పటికే చాలా పాడు చేస్తూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్కే ఉంది, మితిమీరిన వాడకం. మనకి తెలుసు అది వాడకూడదు, అది మట్టిలో కరగదు అని, అయినా కూడా మితిమీరి వాడుతున్నాం. లేదా చెట్లు నరికేయడం. మన వంతుగా మనం ఏం చేయగలం, మన వంతుగా మనం నేచర్కి ఏం చేయగలం అని ఆలోచించడం కూడా ప్రతి ఒక్కరికి మానసికమైన హెల్త్లో భాగమే. అలాగే పర్పస్ ఆఫ్ లైఫ్. ఎవరికైనా పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే ఏమనిపిస్తుంది, ఏం చెప్తారు? టు బీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్. ఎవరైనా నేను దుఃఖంగా ఉండాలని ఎవరో అనుకోం కదా, సంతోషంగా ఉండాలనుకుంటాము. అండ్ ప్రాస్పరస్గా కూడా, అంటే మన దగ్గర కావాల్సిన వనరులు మనకు ఉండేలాగా. మరి అందుకని మన పర్పస్ ఏంటో మనకి తెలిసి ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి అంటే మనకేం కావాలో మనకు తెలిసి ఉండాలి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం చేయగలరో, మీ సత్తా ఏంటో మీకు అర్థమై ఉండాలి. సో మీ ఏజ్లో చాలా ఎనర్జీ, చాలా తెలివి అన్నీ కూడా చాలా యాక్టివ్ మోడ్లో ఉంటాయి. కానీ ఎప్పుడు అవి స్తబ్దుగా అయిపోతాయంటే మీకు ఎప్పుడైనా మానసికంగా అప్సెట్ అయినప్పుడే. సో అలా అప్సెట్ అయినప్పుడు మీరు ఏం చేయొచ్చు? ఫస్ట్ థింగ్, మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోవడం. కొన్నిసార్లు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే కూడా మనకి డ్యామేజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, మంచి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో మీకు కౌన్సిలర్స్ అవైలబుల్గా ఉంటారు. లేదా బయట అయినా కూడా కౌన్సిలర్స్ అంటే సైకలాజికల్ బేస్ ఉన్న వాళ్ళు, సైకాలజిస్టులు అయితే మీతో బాగా హెల్ప్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెంటల్ హెల్త్. అండ్ మీకు ఎవరికైనా ఎప్పుడైనా డల్గా అనిపించినా, దుఃఖంగా అనిపించినా, ఆత్మహత్య తలంపులు అనిపించిన, విపరీతమైన స్ట్రెస్, ఏ పని చేయాలనిపించట్లేదు, ఆకలి లేకపోయినా, నిద్ర లేకపోయినా, ఇలాంటివన్నీ కూడా మానసిక ఆరోగ్యంలో భాగమే.
ఆకలి లేకపోవడం ప్రతిసారి అది ఫిజికల్ హెల్త్ ప్రాబ్లం కాదు. మనసులో ఆలోచనలు బాగోకపోతే కూడా మనకి నిద్ర పట్టదు, ఆకలి వేయదు, లేదా అతిగా తినడం కూడా చేస్తుంటారు. సో ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళడానికి మనం ఇబ్బంది పడక్కర్లేదు. సో ఇలాగా మనం హ్యాపీగా ఉండాలి అంటే మన పర్పస్ ఎలా ఉంటే మన లైఫ్ పర్పస్ తెలిసి ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. హ్యాపీగా అనిపించాలంటే కూడా మానసికమైన హ్యాపీనెస్ కోసం మన లోపల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయితే మనం బాగుంటాం. కొంతమందికి ఏమవుతుంది, హ్యాపీ హార్మోన్స్ ఎక్కడ రిలీజ్ అవుతాయంటే మీ ఏజ్ పిల్లలకి ఎక్కువ ఈ సోషల్ మీడియాలో రిలీజ్ అయిపోతుంది. అంటే మీరు ఇన్స్టాలో ఒక ఫోటో పెడతారు, దానికి లైక్లు కామెంట్స్ అవి చూడగానే మీకు డోపమైన్ హిట్టింగ్ అయిపోతుంటుంది. మళ్ళీ ఎవరైనా కామెంట్స్ ఏం పెట్టారు, ఎన్ని లైక్స్ వచ్చాయి ఇలా చెక్ చేసుకోవడం, దానికి అలవాటుగా మారిపోవడం ఇలా జరుగుతుంది. కానీ అదంతా కృత్రిమమైందే కదా, సోషల్ మీడియాలో జరిగేదంతా కూడా ఆ చాటింగ్ అవ్వచ్చు ఏదైనా కావచ్చు. కానీ సహజంగా మన లోపల ఆ హ్యాపీ హార్మోన్స్ అంతే సంతోషాన్ని విడుదలయ్యేవి పనులు మనం చేస్తుంటే కూడా మనం మానసికంగా బాగుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డోపమైన్ హిట్టింగ్ అనేది నేను ఇందాక చెప్పాను, మన ఫొటోస్ పెడితే లైక్స్ వస్తేనో లేదా మనం ఏదైనా సాధించింది షేర్ చేసుకుంటుంటే లైక్స్ వస్తేనో మనకు చాలా హ్యాపీగా ఉంటుంది, లోపల నుంచి ఆనందం అనిపిస్తూ ఉంటుంది. ఇదే ఆనందం లైఫ్లో మళ్ళీ మనకి రోజు కూడా అనిపించాలి అంటే చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని, అంటే మీ సబ్జెక్ట్లో ఇన్ని మార్క్స్ తెచ్చుకోవాలని కావచ్చు, లేదా మీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇంత వెయిట్ తగ్గానో లేకపోతే ఇంత ఎక్సర్సైజ్ చేశానో ఇలాంటి ఏదో ఒక గోల్ మీ లైఫ్లో ఏదైనా చేంజెస్ కోసం మీరు పెట్టే ఎఫర్ట్ కానీ అలా ఇన్ని డేస్లో ఇది పూర్తి చేయాలి అని గోల్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేసినప్పుడు కూడా మీకు ఇదే డోపమైన్ హిట్టింగ్ అవుతుంది. అంటే మీరు క్లాస్ ఫస్ట్ రావాలనుకోవచ్చు, లేదా ఈ సబ్జెక్ట్లో ఇంకొంచెం బెటర్ అవ్వాలనుకోవచ్చు, ఇంకొంచెం మార్క్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి, ఇలాంటి గోల్స్ ఏవైనా కావచ్చు. సో అందుకని మనకి డోపమైన్ హిట్టింగ్ ఇలా కావాలి అంటే ఎప్పుడు ఏదో ఒకటి చిన్న చిన్న గోల్స్ పెట్టుకుని, షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేయడంలో ఆ డోపమైన్ హిట్టింగ్ అవుతుంది. అండ్ ఇంకొక హార్మోన్, చాలా ఇంపార్టెంట్ హార్మోన్ మెంటల్ హెల్త్ దీనిలో సెరిటోనిన్ ఎలా రిలీజ్ అవుతుంది అంటే మనం ఎవరికైనా హెల్ప్ చేసినప్పుడు రిలీజ్ అవుతుంది. అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఎవరికైనా ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, బై స్టాండర్స్ చూస్తాం, గబగబా అందరూ చుట్టూ కాస్త వాళ్ళతో ఏ బైక్ యాక్సిడెంట్ అయితే చుట్టూ జనాలు చేరిపోయి వాళ్ళకి కొంచెం వాటర్ ఇవ్వడమో లేదా అంబులెన్స్కి కాల్ చేయడమో వాళ్ళకి పరిచర్యలు చేయడమో ఇలాంటివి చూస్తుంటాం. వాళ్ళు ఎందుకు చేయగలుగుతారు అంటే అలా ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నప్పుడు వాళ్ళ లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, దానివల్ల మనకి సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది. అంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మన మెంటల్ హెల్త్కి చాలా అవసరం. మన ఇళ్లలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ముసలి వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి ఏదైనా తినడానికి ఇవ్వడమో, వాళ్ళతో ఒక 2 నిమిషాలు కూర్చొని మాట్లాడటమో, వాళ్ళకి కావాల్సిన మందులు తెచ్చిపెట్టడమో లేదా ఫుడ్ తెచ్చిపెట్టడమో, ఏదైనా చిన్న చిన్న వాళ్ళకి రిమోట్ ఇచ్చి టీవీ పెట్టమని ఇలా కూర్చోబెట్టినా కూడా సంతోషపడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అలాంటి వయసులో పెద్ద వాళ్ళకు కూడా చిన్న సహాయాలే, చిన్న చిన్న పనులే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. మీ చుట్టూ మీ ఇంట్లో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య ఎవరైనా కావచ్చు, రోడ్డు మీద పెద్దవాళ్ళు కావచ్చు, మీ చుట్టుపక్కల ఎవరైనా వాళ్ళు సరుకులు తెచ్చుకోలేకపోవడమో, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడమో, కరెంట్ బిల్లులు కట్టుకోలేకపోవడం, ఇలాంటివి ఏవైనా తెలియనివి మీరు హెల్ప్ చేసి చూడండి, మనకు ఒక తృప్తిగా ఉంటుంది. వాళ్ళు కూడా మనల్ని ఎంతో అప్రిషియేట్ చేస్తారు. అలాంటప్పుడు కూడా ఈ సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది. అంటే డైలీ లైఫ్లో మనం ఏవే పనుల ద్వారా మనం హ్యాపీగా ఉండొచ్చో ఈ చిన్న చిన్న టిప్స్తోనే మనం తెలుసుకోవచ్చు. కొంతమంది బ్లడ్ డొనేషన్స్ చేస్తుంటారు. మనం ఎవరికైనా బ్లడ్ ఇచ్చామంటే అవతల వాళ్ళ లైఫ్ సేవ్ చేసినట్టే కదా, అది కూడా మనకి చాలా సంతోషాన్ని ఇస్తుంది. కొంతమందికి బ్లడ్ ఇవ్వడం అంటే భయం, వాళ్ళు ఇవ్వలేరు. కొంతమందికి సాటిస్ఫాక్షన్, కొంతమంది చాలాసార్లు ఎన్నిసార్లు బ్లడ్ క్యాంప్స్ పెట్టినా కూడా ఇస్తుంటారు, నా వల్ల ఒక లైఫ్ సేవ్ అయింది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కాబట్టి అలా మన వల్ల అయిన చిన్న చిన్న సహాయాలు చేయడం ద్వారా కూడా మనం మానసిక ఆరోగ్యాన్ని పొందుతాం, మనం హ్యాపీ హార్మోన్స్ని పొందుతాం. ఇంకా ఎండార్ఫిన్స్ కూడా మనల్ని సంతోషంగా ఉంచుతాయి. ఇందాక నేను చెప్పిన సెరటోనిన్ కూడా మన మెదడులో తగ్గిందంటే మనం నిరాశ నిస్పృహలకి లోనవుతుంటాం. డిప్రెషన్గా ఉండే వాళ్ళకి ఆ సెరటోనిన్ చాలా తక్కువ ఉంటుంది. అందుకని దాన్ని కొంచెం పెంచడానికి డాక్టర్స్, సైకియాట్రిస్టులు అయినా ఏమిస్తారు, సెరటోనిన్ లెవెల్స్ పెరగడానికి కొంత మందులు ఇస్తుంటారు. అంటే ఏంటి, ఉత్సాహాన్ని పెంచడానికి. ఇది మనం సహజంగా కూడా తెచ్చుకోవచ్చు.
మనం పక్కవాడికి సాయం చేయటము, మీ ఫ్రెండ్స్కి మీరు ఏమైనా స్టడీస్లో హెల్ప్ చేసినా కూడా మీకు సాటిస్ఫాక్షన్గానే ఉంటుంది కదా. ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వడం లాంటివి చాలా పనులు ఉంటాయి కదా. మనం పక్క వాళ్ళ కోసం సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడబోయి అన్నట్టు చిన్న పనులు చేయడం ద్వారానే అందులో వాళ్ళకి కాదు సాటిస్ఫాక్షన్, మనకి లాభం, మనం హెల్త్ బాగుంటుంది. సో ఇది పాజిటివ్గా అవతల వాళ్ళతో ఉండడం అంటే మనం ఆరోగ్యాన్ని తెచ్చుకోవడం అంటే. అలాగే ఎండార్ఫిన్స్ గురించి కూడా, ఎండార్ఫిన్స్ కూడా వన్ ఆఫ్ ద హ్యాపీ హార్మోన్స్. ఎలా వస్తుంది అంటే మనం బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ అంటే జిమ్లోకి వెళ్ళి చేయక్కర్లేదు, లేదా పర్టికులర్గా ఒక ఆట ఒక ఇదో అని కాదు, కాలు కొందికి పరిగెత్తే ఆటలు హాయిగా మనం ఇంత మా చిన్నతనంలో అలా ఆటలు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు మనం అంతా ఆ జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తేనే చేసినట్టు ఇలా అనుకుంటున్నాం కదా. షటిల్ ఆడుకోవచ్చు, ఏదైనా ఆడుకోవచ్చు. ఒక గ్రూప్గా ఆడుకునే ఆటలు కూడా మనలో చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. దాంతో ఎక్సర్సైజ్ అవుతుంది, ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. సో అందరూ కలిసి ఆడుకోవడంలో ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది. సో మీకు కాలేజ్ అయిపోయిన తర్వాత మీకున్న టైంలోనో లేదా కనీసం సండేస్ అయినా కానీ ఒక గంట మీ ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి మ్యాక్సిమం టైం ఇచ్చుకోండి. బాయ్స్ అయితే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోతుంటారు. అలాగే ఎవరైనా గ్రూప్ గేమ్స్ పెట్టుకోవడం, నాట్ ఓన్లీ ద జిమ్ అనో ఎక్సర్సైజ్, అది కూడా మంచిదే. ఏది ఎక్సర్సైజ్ చేయడం, అది వాకింగ్ అవ్వచ్చు, సైక్లింగ్ అవ్వచ్చు, రన్నింగ్ అవ్వచ్చు, ఏదో ఒక యాక్టివిటీ ఫిజికల్గా బాడీలోంచి కదలికలు వస్తే మీకు లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోయి ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి మెంటల్ హెల్త్ బాగుంటుంది. అండ్ ఫైనల్గా ఇంకో హార్మోన్ ఉంటుంది, ఆక్సిటోసిన్. చాలామందికి తెలిసి ఉంటుంది. దాన్నే ఆక్సిటోసిన్ ఏమంటారు? లవ్ హార్మోన్ అంటారు. సో ఎక్కువ ప్రేమగా ఉండడం ద్వారా కూడా, ప్రేమ అంటే అమ్మాయిలు అబ్బాయిల పట్ల ఉండే దానితో కూడా రిలీజ్ అవుతుంది. కానీ ఆ ప్రేమను ఇంకా చాలా రకాలుగా చూపించవచ్చు. మన ఇంట్లో చిన్న కుక్క పిల్లల మీద చూపించవచ్చు, స్ట్రీట్ డాగ్స్ మీద చూపించవచ్చు, ఇంకా ఏవైనా పిల్లులు ఏవైనా పెట్స్ మీద చూపించవచ్చు. ఇంకా చిన్న పిల్లలు ఉంటారు, 2 years బేబీస్, 3 years బేబీస్, వాళ్ళ ముద్దు మాటలు, వాళ్ళని దగ్గరికి తీసుకొని హత్తుకున్నప్పుడు కూడా మన లోపల ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇది లవర్స్లో ఎలాగూ జరిగేదే, కానీ మీరు ఇలా పెట్స్తో చేయొచ్చు, లేదా పిల్లలతో చేయొచ్చు. ఎవరితో అయినా మనం హ్యాపీగా ఆ ప్రేమగా చూస్తున్నాము అంటే మనలో ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఆక్సిటోసిన్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హ్యాపీ హార్మోన్. ఇప్పుడు మనం 4 హ్యాపీ హార్మోన్స్ గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో మనం చేసే పనుల ద్వారానే, ఫుడ్ ద్వారానో ఇంకోటో కాదు కదా. మనం చేసే చిన్న చిన్న పనుల ద్వారానే మనం మెంటల్ హెల్త్ని తెచ్చుకోవచ్చు. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే, ఈ చిన్న చిన్న పనులు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు యాక్టివ్గా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు. అండ్ మనం ఎలా ఉంటున్నామో దాన్నే మనం ప్రపంచం అంతా కూడా ఇలాగే స్ప్రెడ్ చేయొచ్చు. ఎలా అంటే కొన్నిసార్లు చూడండి, మల్లెపువ్వుని ఒక రూమ్లో పెట్టామనుకోండి, కొన్ని మల్లెపూలు డోర్ లాక్ చేసినప్పుడు డోర్ ఓపెన్ చేయగానే గదంతా స్మెల్ వస్తుంది. ఇంత చిన్న పువ్వుకి గది మొత్తం స్మెల్ వస్తుందంటే గది మొత్తం పువ్వు లేదు కదా. అంటే దాని నుంచి వచ్చే మంచి వాసనలు ఎలా స్ప్రెడ్ అవుతాయో మనం చేసే పనులు కూడా మన నుంచి అలాగే అవుతుంది. కొంతమందిని చూస్తే అబ్బా వీడిని చూస్తే ఎంత హాయిగా అనిపిస్తుందో అని అనిపిస్తుంది. కొంతమందిని చూస్తే వాళ్ళ మీద మనకి చిరాకు వస్తుంటుంది. ఎందుకు అంటే మనం చేసే పనులే మనకు ఆ గుర్తింపుని తీసుకొస్తాయి. ఇఫ్ యు ఆర్ పాజిటివ్, లైక్ అన్ని విషయాల్లోనూ ఇలా ఏదో ఒక పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ, మనం ఎలా ఉండాలో ఆలోచిస్తూ, సొసైటీతో ఎలా ఉండాలో ఆలోచిస్తూ, ఎన్విరాన్మెంట్తో ఎలా ఉండాలో ఆలోచిస్తూ, ఈ 4 విషయాలు, మనతో మనం బాగుండడం, మన ఫ్రెండ్స్తో బాగుండడం, సొసైటీతో బాగుండడం అండ్ నేచర్తో బాగుండడం, ఇవి 4 ప్రాక్టీస్ చేస్తుంటే మనం కూడా మల్లెపువ్వులానే అంతకన్నా కూడా మంచి పాజిటివ్ వైబ్స్తో ఉండగలం. కొంతమంది దగ్గర చాలా ఆహ్లాదంగా అనిపిస్తుంది, వాళ్ళ దగ్గర మాటలు పాజిటివ్గా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. అంటే మనం కూడా అలా ఉంటే మన కంపెనీ ఎవరైనా కోరుకుంటారు. మన దగ్గరకు వస్తే బాగుంటుంది అని అనిపించే వాళ్ళ దగ్గర అలా అనిపించేలాగా మనం బిహేవ్ చేయాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. సో థ్యాంక్ యూ. Thank you, Kalyani ma'am, for your time and valuable inputs for our SASI students. I am sure that our students will be benefited from your stress management tips and they will surely boost their happy harmony.